Rajinikanth lo ఉన్న charisma plus Kamal Haasan acting is equal to megastar. Indian cinema has only one megastar and that's Chiranjeevi. ఈ 5,000 ఉన్నాయి చూసారా? ఈ 5,000 అన్నం ముద్ద కలిపి నా నోట్లోకి వెళ్తారంటే దానికి కారణం మా మావయ్య చిరంజీవి గారు. మీ అందరికి అది చాలా కామన్ గా అందరు చెప్తారు, కానీ ఇది నిజం. ఎంత ఎత్తి తిన్నా కానీ మా మావయ్య నాతో పాటు ఉంటారని చెప్పేసి ఒక ఇది. సో ఆయన పేరు నాతో పాటు ఉండాలని చెప్పేసి ఒక చిన్న కోరిక. ఆయన వల్లే మాకు వీఆర్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ ఆయనకి జీవితాంతం రుణపడి ఉండాలనుకుంటున్నాను. బట్ మీ అండ్ మై బ్రదర్ ఆర్ షార్ట్లీ ఆర్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ టు బీ అసోసియేట్. ఆయన మాన్యువల్గా పుట్టిన వెరీ వెరీ లక్కీ అండి, చాలా అదృష్టం. చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దన్న గారింటికి నన్ను పంపించేసేవారు. ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. Daddy, thank you so much from the bottom of my heart for giving me this lifetime memorable opportunity. Thank you so much, and thank you for always being the biggest inspiration in my life, and this will remain forever in my heart, Daddy. Thank you so much. నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా తిరిగి ఆయన నా ఖైదీ నెంబర్ 150కి సినిమా ద్వారా ఆయన తిరిగి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇంత ఆదరణ ఒక వ్యక్తికి, లేకపోతే ఇంత ప్రేమ ఉత్తిని ఎందుకు వస్తుంది? కేవలం మంచి సినిమాల వల్ల, లేకపోతే గ్రేట్ క్యారెక్టర్స్ వల్ల, లేకపోతే వాట్ ఎవర్, అది కాదు. ఎదిగేటప్పుడు పైకి ఆయన ఒకటే చెప్పారు, మనం ఎదిగేటప్పుడు మనతో పాటు 10 మందిని పైకి మనం తీసుకెళ్ళాలి మనతో పాటు. చిరంజీవి గారు అంటే మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్సు, డైలాగ్సే కాదు. మీరందరూ చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని, అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ల ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగితే సినిమాలు చేస్తూ పెరిగాను చిరంజీవి గారితో. చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం ఇవాళ నేను స్టేజ్ మీద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు చేసే సేవల్ని ఒకళ్ళు నీచంగా మాట్లాడారని చెప్పి 12 సంవత్సరాలు పోరాడి జైలుకి వెళ్ళే వరకు ఊరుకోలేదు. అది నేను. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో, కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ, విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ, ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు.